నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ డ్రైవ్. నేను శ్రీకాంత్. తెలంగాణ కాంగ్రెస్ పెద్దలకు ఇంకో కొత్త టెన్షన్ పట్టుకుంది. గ్రూప్ రాజకీయాలతోటి హస్తం పార్టీ ఆగమాగమవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ఇట్లాంటి విభేదాలే కనిపిస్తున్నాయి ఎక్కడ చూసినా. అటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభ సాక్షిగా వివాదాలు దుమారం రేపుతున్నాయి. మంత్రి కొండా సురేఖ వర్సెస్ కడియం శ్రీహరి ఎపిసోడ్ నడుస్తూనే ఉండగానే పరకల్లో రేవూరి ప్రకాష్ రెడ్డి వర్సెస్ కొండా ఫ్యామిలీ అన్నట్టుగా ఇప్పుడు పరిస్థితి నెలకొంది. అటు ఆదిలాబాద్ విషయాన్ని చూసుకుంటే కంది శ్రీనివాసరెడ్డి సంజీవ్ రెడ్డి మధ్యలో ఇంకో ఘర్షణ తారాస్థాయికి చేరుకుంది. ఇక వనపర్తిలో చిన్నారెడ్డి వర్సెస్ మేఘారెడ్డి ఇష్యూ గాంధీభవన్కి వాళ్ళ చేరుకుంది. చిన్నారెడ్డి పైన ఎమ్మెల్యే మేఘారెడ్డి ఫిర్యాదు చేశారు. మరోవైపు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రాజగోపాల్ రెడ్డి అసంతృప్తి గళం మొదటి నుంచి వినిపిస్తూనే ఉన్నారు. రేవంత్ పాలనా విధానంపై విమర్శలు ఎప్పటికప్పుడు ఏదో జిల్లాలో వస్తూనే ఉన్నాయి. ఒకవైపు పార్టీ బలోపేతంపై ఏఐసీసీ ఫోకస్ పెడుతూ ఉంటే మరోవైపు పార్టీ లైన్ దాటుతున్నారు తెలంగాణ కాంగ్రెస్ లీడర్లు. చాలా నియోజకవర్గాల్లో నాయకుల మధ్య గ్యాప్ ఉంది. ఎమ్మెల్యేలు లోకల్ లీడర్ల మధ్య పంచాయతీ రోజు రోజుకు ముదురుతోంది. అటు పార్టీ మారిన ఎమ్మెల్యేలు అసలు కాంగ్రెస్ నేతల మధ్య కూడా కొంత అసంతృప్తి కనిపిస్తోంది. వైరం నడుస్తోంది. గాంధీ భవన్ మొత్తానికి పంచాయతీ కేంద్రంగా మారుతోంది. జెండాలు మోసిన వాళ్ళని పక్కన పెడుతున్నారా, అసలైన నేతల్ని కావాలని అవమానిస్తున్నారా అని చాలా రోజుల నుంచి వినిపిస్తున్నటువంటి మాట. మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి కొంత తలనొప్పి అయితే కనిపిస్తోంది. ఇప్పటికే ఇవాళ పార్టీ హైకమాండ్కి అటు మేఘారెడ్డి కూడా ఫిర్యాదు చేస్తున్నారు. చిన్నారెడ్డి పైన పిసిసి అధ్యక్షుడు ఫిర్యాదు చేశారు. ఒక లేఖ కూడా ఆయన రాయడం జరిగింది. సో కొత్త వర్సెస్ పాత, మాజీ వర్సెస్ పార్టీ మారిన ఎమ్మెల్యేలు, ఇటు పిసిసి వర్సెస్ సీఎంఓ లాంటి ఎపిసోడ్లు కూడా అక్కడక్కడ కనిపిస్తూనే ఉన్నాయి. డిజాస్టర్ లాంటి పదాలు వాడుతూ అండ్ మోర్ ఓవర్ పాత కాంగ్రెస్ నాయకులకు, వలస వచ్చినటువంటి కాంగ్రెస్ నాయకులకు పొసగట్లేదు, పడట్లేదు. అసలైనటువంటి కాంగ్రెస్ వేరు, లేదంటే పార్టీ మారి వచ్చినటువంటి వాళ్ళు వేరు, లేదంటే టీడీపీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు వారు వేరు. సో ఇట్లా రకరకాల కాంగ్రెస్లోనే రకరకాల కాంగ్రెస్లు పుట్టుకొస్తున్నాయి. కొత్త, పాత, టీడీపీ, ఇదెవరో కాదు, ఆ పార్టీ నాయకులు మాట్లాడుతున్నటువంటి మాటలే. సో ఈరోజు గాంధీ భవన్లో మరో పంచాయతీ నడుస్తోంది. మొన్నటి వరకు కొండా సురేఖ కడియం శ్రీహరి పైన గాంధీ భవన్లో పిసిసి మహేష్ కుమార్ గౌడ్ ఫిర్యాదు చేస్తే ఇప్పుడు మేఘారెడ్డి చిన్నారెడ్డి పైన ఫిర్యాదు చేయడం. చిన్నారెడ్డి నేను మరో జగిత్యాల ఎపిసోడ్ జరగబోతోంది, మరో జీవన్ రెడ్డి లాంటి ఎపిసోడ్ నాది కాబోతోంది అని ఆయన తిరుగుబాటు జెండా ఎగిరేస్తున్నారు. మాట్లాడదాం. మొదటగా మా కరెస్పాండెంట్ సునీల్ అందుబాటులో ఉన్నారు. సునీల్, ఏంటి కాంగ్రెస్ పార్టీ అస్తవ్యస్తంగా తయారవుతున్నట్టు కనిపిస్తుంది. రోజు రోజుకు పెరుగుతున్నాయే తప్ప ఎక్కడ తగ్గట్లేదు. ఆఖరికి మీనాక్షి నటరాజన్ మొన్న డీసీసీల సమావేశం పెట్టినా కానీ సో ఎవరు ఎక్కడ తగ్గట్లేదు. సో ప్రస్తుతానికి మీరు గాంధీ భవన్లోనే ఉన్నారు. ఏంటి అక్కడ పరిస్థితి ఏంటి? ఎస్, గాంధీ భవన్ కి వనపర్తి పంచాయతీ వచ్చిందని చెప్పవచ్చు శ్రీకాంత్. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో నెలకొన్నటువంటి అంతర్గత విభేదాలు కాంగ్రెస్ పార్టీని వెంటాడుతూనే ఉన్నాయి. ఇటీవల కాలంలో మనం చూస్తాం, మీరు అన్నట్టు మంత్రి కొండా సురేఖ వర్సెస్ కడియం శ్రీహరి వివాదం ఇంకా మరి కలిసిపోలేదు. మా తర్వాత కోమటిరెడ్డి బ్రదర్స్ అక్కడ ఉన్నటువంటి మందుల శామల్, తొమ్మిది ఎమ్మెల్యే మందుల శామల్ ఇంకా కలిసిపోలేదు. ఇంకా ఆ తర్వాత అనేక ఈశ్వరమ్మ యాదవ్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివశరణ్ రెడ్డి సంబంధించిన వివాదం ఇంకా ఉంది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు వనపర్తి పంచాయతీ అటు ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మేఘారెడ్డి కావచ్చు, మాజీ ఎమ్మెల్యే చెన్నారెడ్డి, ఈ ఇద్దరికి సంబంధించిన విషయంలో కొంత తీవ్ర వివాదం ఇటీవల కాలంలో చోటు చేసుకుంది. ఆయన చేసిన వ్యాఖ్యలు మొత్తం కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చగా మారింది. ఎందుకంటే ఇప్పటికే అతనిపై చర్యలు తీసుకోవాలంటూ కూడా ఈ రోజు మెగారెడ్డి అటు టిపిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కలిసి ఫిర్యాదు చేశారు. పార్టీ క్రమశిక్షణ చర్యలు ఉల్లంఘించినటువంటి చెన్నారెడ్డిపై వెంటనే చర్యలు తీసుకోవాలి, అతను మళ్ళీ ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా పూర్తిగా అతన్ని సస్పెండ్ చేయాలంటూ కూడా మెగారెడ్డి అనుచరులు భారీ సంఖ్యలో గాంధీ భవన్ చేరుకొని పెద్ద ఎత్తున ఇక్కడ నినాదాలు చేశారు. ఇలాంటి ఇష్యూస్ ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీని వెంటాడుతున్నాయి. అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, అలాంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీకి నేతలు చేస్తున్నటువంటి చిన్న చిన్న తప్పిదాలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని వెంటాడుతూనే ఉన్నాయని చెప్పవచ్చు. కాంగ్రెస్ పార్టీలో నెలకొన్నటువంటి ఈ అంతర్గత విభేదాలను పరిశీలించేందుకు అనేక కమిటీలు వేశారు. ఇప్పటికే జగ్గారెడ్డి కమిటీ వేశారు, మదయాశ్రీ కమిటీ వేశారు, తర్వాత మీనాక్షి నటరాజన్ ఏకంగా ఎంట్రై అందరికీ వార్నింగ్ ఇచ్చినప్పుడు కూడా ఈ నేతల తీరు మాటలు అసలు అయితే మారడం లేదు. దీనికి సంబంధించిన విషయంలో ఇప్పటికే కంప్లైంట్ చేశారు. ఈ రోజు గాంధీ భవన్ కి పెద్ద ఎత్తున మెగా
చెన్నారెడ్డి అనుచరులు వచ్చి ఇక్కడ ఫిర్యాదు కూడా చేశారు కాబట్టి ఈ విషయంలో మరి కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా చర్యలు తీసుకుంటుంది ఇప్పటి వరకు జరిగినటువంటి విషయాల్లో మరి కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు కూడా ఇప్పుడు వనపర్తి పంచాయతీ విషయంలో ఏ రకంగా ముందుకు వెళ్తుంది కాంగ్రెస్ పార్టీ అనేది మాత్రం కాంగ్రెస్ పార్టీలో తీవ్ర ముఖ్యమంత్రి జిల్లాకు సంబంధించినటువంటి పంచాయతీలే గాంధీ భవన్ కు చేరుకోవడం ఎట్లా చూడాలి? గతంలో కూడా ఇదే జిల్లాకు సంబంధించినటువంటి సందర్భాల్లో ఒకనొక ఎమ్మెల్యే అసలు మాకు ఖర్చులకే డబ్బులుంటలేవు, పెళ్లిళ్లకు చావులకే పోయేటువంటి పరిస్థితి ఉంది, ఇంకా అభివృద్ధికి నిధులు ఎక్కడదని చెప్పేసి ఎన్నం గతంలో మాట్లాడినటువంటి మాటలు ఉన్నాయి. సో ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే ఇట్లాంటి వర్గ విభేదాలను ఎట్లా చూడాలి? సో ఇది పీసీసీతో సమస్య పోతుందా? ముఖ్యమంత్రి ఇన్వాల్వ్మెంట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది, ఎట్లా చూడొచ్చు? ఖచ్చితంగా పార్టీ క్రమశిక్షణ చర్యలకు సంబంధించిన విషయాలు మొత్తం కూడా పార్టీ హైకమాండ్ చూస్తుంది. అది మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షుడు, టీపీసీ అధ్యక్షుడు ఉన్నాడు. తర్వాత హైకమాండ్ దృష్టికి తీసుకువెళ్తారు. హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లిన తర్వాత పార్టీ ఏ రకంగా దీని ఇష్యూస్ ని ట్రేస్ అవుట్ చేస్తుందని కూడా చూడాల్సిన చెప్పండి. దీంతో పాటు ముఖ్యమంత్రి సొంత కాన్స్టిట్యున్సీ జిల్లా కాబట్టి వనపర్తి చిన్నారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు, ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి డబ్బులు తీసుకున్నాడు, హైకమాండ్ డబ్బులు తీసుకుని మరి టికెట్ ఇచ్చిందని వ్యాఖ్యలు చేయడం అది పూర్తిగా ఒక దుమారం రేపుతుంది. ఎందుకంటే 2023 ఎన్నికల్లో తనకు పార్టీ టికెట్ ఇచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి తనకు టికెట్ ఇవ్వకుండా డబ్బులు ఇచ్చి మెగారెడ్డి టికెట్ ఇస్తున్నాడు, అందుకని అతను గెలిచాడు అన్న వ్యాఖ్యలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని వెంటాడుతున్నాయని చెప్పవచ్చు. ప్రస్తుతం దీనిపై దుమారం ఎత్తుంది. మెగారెడ్డి మాత్రం దీనిపై పూర్తిగా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. తాను అంటే సునీల్ ఎవరికి వారు అన్నట్టున్నారా కాంగ్రెస్ పార్టీలో? ఎవరి ఇష్టానికి వాళ్ళు మాట్లాడినా కానీ పెద్దగా క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్టు గతంలో ఏమి కనిపించట్లేదు. ఒకరిద్దరికి టీవీ ఛానల్లో డిస్కషన్లో మాట్లాడితే షోకాజ్ నోటీసులు కత్తి వెంకటస్వామి లాంటి వాళ్ళకు ఇచ్చారు. బట్ ఇది కొంత పెద్ద ఇష్యూ ఉంది, ఎందుకంటే గతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా పీసీసీ పదవి విషయంలో రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఇట్లాంటి వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు చిన్నారెడ్డి కూడా అవే మాటలు మాట్లాడుతున్నారు. సో ఎట్లా చూడొచ్చు? మీరు అన్నట్టు పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్టు పార్టీలో కొంతమందిని సీరియస్ గా యాక్షన్ తీసుకున్నారు, సస్పెండ్ కూడా చేస్తున్నారు. ఉదాహరణకు మనం ఎమ్మెల్సీ నవీన్, చింతపండు నవీన్ తీసుకున్నట్లయితే ఆయన పార్టీ క్రమశిక్షణ చర్యలు ఉల్లంఘిస్తే వెంటనే అతను సస్పెండ్ చేశారు, పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయారు. ఆ తర్వాత మిగిలినటువంటి విషయానికి వస్తే మంత్రి కొండా సురేఖ వర్సెస్ కడియం సురేఖ విషయంలో ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆ తర్వాత తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల శ్యామలతో పాటు అక్కడ ఉన్నటువంటి కమిటీలు, కాంగ్రెస్ కమిటీ మండల కమిటీల్లో నెలకొన్నటువంటి అంతర్గత విభేదాలకు సంబంధించిన విషయంలో కూడా ఇప్పటివరకు కోమటిరెడ్డి వెంకట్ బ్రదర్స్ కు సంబంధించిన ఆరోపణలు చేసినప్పుడు కూడా అతనిపై ఇక్కడి వరకు ఎలాంటి చర్యలు కూడా లేదు. ఆ తర్వాత ఈశ్వరం యాదవ్ కావచ్చు, కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడుగా ఉన్నటువంటి శివచరణ్ రెడ్డి కూడా వారిద్దరి మధ్య కూడా ఇలాంటి యాక్షన్ కూడా తీసుకున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ కొంతమంది వారు మాత్రం అంటే ఖచ్చితంగా వేటు వేయాలనుకుంటే వేటు వేస్తుంది, వేటు వేయద్దు దాన్ని తాత్పర్యం చేయాలి, దాన్ని పొడిగించాలనుకుంటే మాత్రం కాంగ్రెస్ పార్టీ ఇంకా పొడిగిస్తూనే ఉంది. ఇప్పటివరకు జరిగినటువంటి సంఘటనలు ఎవరు కూడా యాక్షన్ తీసుకు గతంలో మీరు అన్నట్టు చిన్నప్పటి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి నవీన్ కావచ్చు, తీన్మార్ మల్లన్నగా పేరు పెట్టుకున్నటువంటి నవీన్ సస్పెండ్ చేసింది పార్టీ. కానీ ఆ తర్వాత నెలకొన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అంతర్గత విభేదాలకు సంబంధించిన విషయంలో ఇప్పటివరకైతే ఎలాంటి చర్యలు తీసుకున్నారు. ఇలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్లనే కాంగ్రెస్ పార్టీలో ఇంకా నేతలు ఒకరినొకరు దుర్భాషలు ఆడుకోవడం, ఒకరినొకరు దూషించుకోవడం, ఏకంగా మంత్రుల మీద ఎమ్మెల్యేలు కామెంట్ చేయడం, ఎమ్మెల్యేల మీద మంత్రులు కామెంట్ చేయడం, ఈ రకంగా పార్టీలో ఒక విభేదాలు సృష్టిస్తూనే ఉన్నారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ అనేక రకాలుగా వార్నింగ్ ఇచ్చింది. ఏసీసీ మీనాక్షి నటరాజన్ అధ్యక్ష ఇన్ఛార్జిగా ఉన్నట్టు మీనాక్షి నటరాజన్ ఎంటర్ అయింది. ఇటీవల కాలంలో డీసీసీలతో సమావేశమైంది, మంత్రులతో సమావేశమైంది. అయినప్పుడు కూడా ఇంకా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు భగ్గుమంటూనే ఉన్నాయి. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ చర్యలు ఖచ్చితంగా తీసుకుంటే ఇలాంటి మళ్ళీ పునరావృతం కాకుండా ఉంటాయనేది కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. శ్రీకాంత్. రైట్, థ్యాంక్ యూ సునీల్. సో కాంగ్రెస్ పార్టీలో ఎక్కడికక్కడ వర్గ విభేదాలతో కాంగ్రెస్ పార్టీ సతమతమవుతోంది. గాంధీ భవన్కు చేరుకుంటున్నాయి. గతంలో కూడా గాంధీ భవన్లో పిడుగుద్దులు గుద్దినటువంటి చరిత్ర కూడా ఇదే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉంది. అట్ ది సేమ్ టైం పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఆయా నియోజకవర్గాల్లో ఇంకా గతంలో కాంగ్రెస్ పార్టీ జెండా మోసినటువంటి కార్యకర్తలకు అన్యాయం జరుగుతోంది అన్నటువంటి వాదన వినిపిస్తోంది. ఇటు ఇంకోవైపు సొంత పార్టీ ఎమ్మెల్యేలకు తెలియకుండానే ఆయా బోర్డు మెంబర్లను యాదగిరిగుట్ట సంబంధించినటువంటి బోర్డు మెంబర్స్ను నియమించడం, సో ఇదంతా ఎక్కడికక్కడ ఇంటర్నల్ గొడవలతో కాంగ్రెస్ పార్టీ సతమతమవుతుంది. బట్ ఇంత జరుగుతున్నా ఎందుకు ఒక దారిలో ఒక గాడిన పెట్టలేకపోతున్నారు అన్నది ప్రధానమైనటువంటి అంశం. అయితే ఏకంగా పోయిన కాడ కూడా కొత్త పంచాయతీలు పుడుతున్నటువంటి ఎపిసోడ్స్ కూడా మనం చూస్తున్నాం. మొన్న జరిగినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ జిల్లా పర్యటనలో ఆ రోజు మాట్లాడినటువంటి అంశం పరకాల నియోజకవర్గానికి సంబంధించి. కోటేశ్వరరావు గారు నమస్తే.
సో ఉన్న పంచాయతీలు సరిపోనట్టు కొత్త పంచాయతీలు పుట్టుకొస్తున్నాయి. రేవూరి విషయంలో ఆయనే ఎమ్మెల్యేగా రేపు పొద్దున టికెట్ ఇవ్వబోతున్నాం, ఆయనే మళ్ళీ గెలిపేయండి అని చెప్పేసి ఆ సభ చూసినా కానీ ఎన్నికల ప్రచారంలో సభ ఇక టికెట్ అభ్యర్థినే ప్రకటించినట్టుగా కనిపిస్తోంది. సో కాంగ్రెస్ పార్టీలో అంత స్వేచ్ఛ కొత్తగా వచ్చిందా? సో ఒక కొత్త ఈక్వేషన్స్ కాంగ్రెస్ పార్టీలో కొత్త సిద్ధాంతాలు పుట్టుకొస్తున్నాయా? కాంగ్రెస్ పార్టీ రూల్స్ బుక్ ఏమైనా మారుతుందా? ఎట్లా చూడాలి? అండ్ ఈ పంచాయతీలను ఎట్లా చూస్తున్నారు? కాంగ్రెస్ పార్టీలో కొత్త రూల్ బుక్ ఏం లేదు. పాత రూల్ బుక్కే. పాత రూల్ బుక్ అంటే ఎవరు ఆధిపత్యం ఉంటే వాళ్ళు తమ వర్గాన్ని లేదా తమ అనుచరుల్ని రక్షించుకోవడం లేదా వాళ్ళకి పెద్దపీట వేయడం అనేటువంటిది గతంలో నుంచి ఉన్నది. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ దానికి అతీతం ఏమీ కాదు అన్నది స్పష్టం. అయితే ఇటీవల కాలంలో జరిగినటువంటి పరిణామాలు, వెల్లడైనటువంటి అసంతృప్తి, ఇవన్నీ ఏం చెప్తున్నాయంటే రాబోయేటువంటి రోజుల్లో మరిన్ని ఉదంతాలకు నాంది పలికినట్టుగా మనం చెప్పచ్చు. ఎందుకంటే మన జీవన్ రెడ్డిని ఉదాహరణగా తీసుకొని చిన్నారెడ్డి గారు వ్యాఖ్యానించడం అంటే అది ఒక చిన్నారెడ్డి గారితోనే పోదు. ఇంకా అనేక మంది అసంతృప్తి చెందినటువంటి వాళ్ళు లేదా అధికారం రానటువంటి వాళ్ళు, అధికారం వచ్చినా కానీ ఆదాయం రానటువంటి వాళ్ళు, నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, అధికారం వచ్చినా ఆదాయం రానటువంటి వాళ్ళు ఈ విధమైనటువంటి బెదిరింపులకి లేకపోతే ఈ విధమైనటువంటి ధోరణికి తెగబడేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే 32 నెలలు అధికారం వచ్చిన తర్వాత మళ్ళీ ఒక ఏడాది కాలంలోనే ఎన్నికల వాతావరణం వస్తుంది. అప్పుడు చేసేది ఏమీ ఉండదు. ఈ లోపలే ఇల్లు చక్కదిద్దుకోవాలనేటువంటి ఆతృత అనేక మందిలో ప్రారంభమైంది. సో మీరు అనేది ఈ సంవత్సరంలో ఆదాయ మార్గాలు సృష్టించుకోవాలన్నదా? ఎస్. లేకపోతే ఎన్నికల్లో పెట్టిన పెట్టుబడి ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు వాళ్ళు? వాళ్ళు ఏమన్నా జనం ఎన్నికల్లో ఒక్కొక్కళ్ళు 25 కోట్లు 30 కోట్లు ఖర్చు పెట్టి పోటీ చేసి ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళు లేదా ఎంపీలుగా గెలిచినటువంటి వాళ్ళు, వాళ్ళకి ఆదాయ వనరులు లేకపోతే వచ్చే ఎన్నికల్లో ఎట్లా చేస్తారు? అది అందరికీ తెలిసినటువంటి బహిరంగ రహస్యమే. ఆ బహిరంగ రహస్యం మనం చెప్పుకుంటే తప్పేమవుతుంది? ఇప్పుడు కొండా సురేఖ, రెస్ట్ ఆఫ్ ది వరంగల్ లీడర్స్ ఏమిటి పంచాయతీ ఏమిటి? మా పాలెగాళ్ళలాగా మా ఏరియాలోకి వచ్చి మీరు దందాలు చేయటం ఏమిటి అనేదే కదా సూటిగా చెప్పుకుంటే. డబ్బులు లేని శాఖను కూడా మాకు ఇచ్చారని కూడా అన్నారు వాళ్ళు ఇదివరకు. అన్నారు కదా. అదే మరి డబ్బులు లేని శాఖ కూడా మాకు ఇచ్చారు అంటే మరి దందా విషయం, డబ్బులు లేని శాఖ, ఇవన్నీ అసంతృప్తి. రెండోది పరకాల విషయం. అంటే ఇక్కడ కొండ విషయంలో సరే డబ్బులున్న శాఖన డబ్బులు లేని శాఖన ఒక శాఖనైతే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. బట్ ఆ శాఖలో కూడా పక్క వాళ్ళు వచ్చి వేలు పెట్టడం, పక్క వాళ్ళు వచ్చి పెత్తనాలు చేయడం, ఇది కూడా కొంత మానసికంగా ఇబ్బంది పెట్టేటువంటి అంశమే కదా. ఏమన్నా అటు మేడారం విషయంలో కానీ ఇటు యాదాద్రి బోర్డు విషయంలో కానీ. ఆ శాఖలో గతంలో ఆమె వివాదం వచ్చినప్పుడు ఆ శాఖలో వేలు పెట్టారని కాదు, ఆ తర్వాత జరిగిన అవన్నీ మేడారం అవన్నీ అక్కడ ఆ ప్రాంతంలో తలెత్తినటువంటి వివాదాల్లో మేము కదా దందాలను పరిష్కరించాల్సింది, మీరెవరు వచ్చి పరిష్కరిస్తారు, మీకేం సంబంధం, మీ ఏరియా ఏమిటి అనేటువంటిది ఒకటైతే, ఆమె పరిధికి లేనటువంటి వాటిని కొన్ని ఆమె జోక్యం చేసుకుందని కదా, కొన్ని సిమెంట్ కంపెనీల వ్యవహారం ఇట్లాంటి వాటిల్లో. అందుకని ఇవన్నీ కూడా ఏంటంటే ఈ మొత్తం మనం పైకి చెప్పరు వాళ్ళు, అందరికీ తెలిసినటువంటి సత్యం ఏంటంటే తందా. అది ఎమ్మెల్యేలైనా మంత్రులైనా మరొకటైనా అనేది స్పష్టం. కొండ విషయంలో అంటే రేవూరి ప్రకాష్ రెడ్డి అనౌన్స్మెంట్ని ఎట్లా చూడాలంటే అక్కడ కొండ సురేఖ హాజరు కాకపోవడం ఒకటి, ఇప్పటికీ దానిపైన ఎట్లాంటి క్లారిటీ కూడా ఎవరు ఇవ్వలేదు. ఇటు ముఖ్యమంత్రి వైపు నుంచి కానీ పార్టీ వైపు నుంచి కానీ కొండ సురేఖ వైపు నుంచి కానీ ఎట్లాంటి క్లారిటీ లేకపోవడం, ముందే టికెట్ అనౌన్స్ చేయడం. సో ఇటు కొండ సురేఖను ఇటు కడియం శ్రీహరి వైపు నుంచి అటు రేవూరి ప్రకాష్ రెడ్డి వైపు నుంచి, సో రెండు వైపుల నుంచి లాక్ చేసే ప్రయత్నం ఏమైనా జరుగుతుంది అనుకోవాలి. అందుకే కొండ సురేఖ అఫ్కోర్స్ మొదటి నుంచి వాళ్ళు రెబల్గానే ఉన్నారు, మొదటి నుంచి ఒక జెండా ఎగరేస్తున్నారు. పరకాల నియోజకవర్గంలో కొండా సురేఖ కూతురు సుస్మితను ఏమో ఆమె పేరు ఉంది కదా, ఆమె పోటీ చేయబోతున్నారని ఎప్పటి నుంచో చెప్తున్నారు కదా కొండా దంపతులు. మరి వాళ్ళు ఎందుకు చెప్తున్నారు? అక్కడ సమస్య అక్కడే కదా వస్తూ ఉంది. వాళ్ళు అవసరమైనటువంటి రంగాన్ని అంతా సిద్ధం చేసుకుంటున్నారు, పోటీ చేయటం ఖాయం, పోటీ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. మరి దానికి కౌంటర్ గా ఆయన మరి ఇప్పుడు
నర్సంపేట నుంచి ఇక్కడికి వచ్చారు కదా, మళ్ళీ అక్కడి నుంచే పోటీ చేస్తారు. వాళ్ళకు ఉండేటువంటి సర్దుబాట్లు లేకపోతే ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని మరి రేవంత్ రెడ్డి గారు ఆ విధమైనటువంటి ప్రకటన చేశారంటే ఏదో ఒక నిశ్చయానికి వచ్చినట్టుగానే మనకు కనిపిస్తా ఉంది. ఆ నిశ్చయానికి వచ్చిన తర్వాత దాని పరిణామాలు పర్యవసానాలు ఎట్లా ఉంటాయనేటువంటిది రాబోయే రోజుల్లో మనం చూడాలి. సో కోల్డ్ వార్ పెరుగుతుందా సార్? అది మొన్న మేడారం సభ సాక్షిగా తెలిసిపోయిందా కోల్డ్ వార్ జరుగుతోంది, కొండ వర్సెస్ సీఎం రేవంత్ రెడ్డి లాంటి ఎపిసోడ్ స్టార్ట్ అయింది? డెఫినెట్ గా ఎందుకు అంటే ఇప్పుడు కొండా సురేఖ లేదా కొండా మురళి సామాజిక తరగతుల నేపథ్యము, లేకపోతే అటువంటి వాళ్ళతోటి పెట్టుకుంటే వచ్చేటువంటి రియాక్షన్స్, వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని రేవంత్ రెడ్డి తన పని తాను చేసుకుపోతున్నారు. వాళ్ళ మీద డైరెక్ట్ గా ఎక్కడ ఇంతవరకు విమర్శించడం కానీ అట్లాంటివి కానీ చేయలేదు. కానీ తన అనుచరులని తాను జాగ్రత్త పరుచుకుంటున్నాడు అనేటువంటిది స్పష్టం. ఇప్పుడు కొండా సురేఖ తన అనుచరులు అంటే మీరు అన్నారు తన అనుచరులు తను సురక్షిత పరుచుకుంటున్నారంటే ఇందులో 2-3 ఈక్వేషన్స్ కనిపిస్తున్నాయి. ఒకటి, పార్టీ మారొచ్చిన వాళ్ళది ఒక వింగ్ అయితే గనక అసలైనటువంటి కాంగ్రెస్ వాళ్ళు లేదంటే ధోతి కట్టిన వాళ్ళంతా వైఎస్ఆర్లు కాదు అని మరి ఎవరిని ఉద్దేశించి అన్నారో, మేము వైఎస్ఆర్ ఫాలోవర్స్ కాబట్టి మా మీద ఇట్లాంటి కుట్రలు జరుగుతున్నాయని చెప్పేసి ఏకంగా భట్టి లాంటి వాళ్ళు చెప్పడం, కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వాళ్ళు మేము వైఎస్ఆర్ ఫాలోవర్స్ అంటే సింపుల్గా నథింగ్ బట్ మేము అసలైనటువంటి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. బట్ మీరు అనేటువంటి అనుచరులను జాగ్రత్త పరచుకోవడం, సేవ్ చేయడం అంటే తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు కనిపిస్తుంది. రేవంత్ ప్రకాష్ రెడ్డి కానీ అదే జిల్లాకు సంబంధించినటువంటి కడియం శ్రీయర్ విషయంలో అయితేనేమి, అసలైనటువంటి కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ ఫాలోవర్గా ఉన్నటువంటి కొండా సురేఖ. సో ఇక్కడ కూడా ఈ ఈక్వేషన్ కనిపిస్తోందా? ఆ అనుచరులు గత టీడీపీ బ్యాచ్ సంబంధించిందా? అనిరుద్ధ్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ కొంత బలం చేకూరుతోంది ఇక్కడ. మనం ఆ విధంగా మనం చెప్పలేము. ఎందుకంటే మొత్తం తెలుగుదేశం నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఫాలోయర్స్ వాళ్ళని అంత సంఖ్య లేదు. కొంతమంది ఉన్నమాట వాస్తవం. అట్ ది సేమ్ టైము ఇవాళ తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళ, లేకపోతే ఇంకొక పార్టీ నుంచి వచ్చిన వాళ్ళ, లేదా కాంగ్రెస్ లో మొదటి నుంచి ఉన్న వాళ్ళ అనేటువంటిది ఆ విధమైనటువంటి క్రైటీరియాని చూడటం కాంగ్రెస్ ఎప్పుడో మానుకుంది. ఎవరు గెలుపు గుర్రాలు, ఎవరు 4 ఓట్లు తీసుకొస్తారు, ఎవరికి కండబలం ఉంది అనేటువంటిదే గీట్రాయిగా తీసుకుంటున్నారు. అందుకనే కదా మరి ఇప్పుడు బీజేపీ నుంచి మన రాజగోపాల్ రెడ్డి వస్తే ఎందుకు తీసుకున్నారు? ఆయన దగ్గర ఉన్నటువంటి డబ్బు, సమీకరణ శక్తి ఇవన్నీ తీసుకున్నారు. ఆయనకి తర్వాత చూద్దాంలే ముందు అని చెప్పేసి మీకు మంత్రి పదవి ఇస్తామని వాగ్దానం చేశారు. ఆయన ఇప్పుడు పరోక్షంగా రాహుల్ గాంధీని అంటలేదు తప్ప ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు రాహుల్ గాంధీ లేదా అధిష్టాన వర్గాన్ని కూడా సవాల్ చేసినట్టే కదా. ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి అన్నప్పటికీ మరి అధిష్టాన వర్గానికి కూడా ఆ సవాళ్ళు విసిరినట్టే. మరి వాళ్ళైనా స్పందించాలి కదా. అందుకని ఆ విధమైనటువంటి ధోరణిలో రాబోయేటువంటి రోజుల్లో ఇంకా పెరుగుతాయి. ఎవరు గెలుపు గుర్రాలు, ఎవరు సామాజిక సమీకరణాలు, ఇటువంటి వాటన్నిటిని కూడా ఎవరికి వాళ్ళు కాంగ్రెస్ లో ఇవాళ కొత్తగా వచ్చినటువంటి సంస్కృతి ఏం కాదు. అంటే రాబోయే రోజుల్లో ఇవి ఇంకా పెరుగుతాయనంటే ఎవరికి వ్యతిరేకంగా పెరిగేటువంటి అవకాశం కనిపిస్తోంది. సో ఇది పీసీసీ మీద బరువు వేసేటువంటి పరిస్థితి, పీసీసీ మీద నిందలు వేసేటువంటి పరిస్థితి కనిపిస్తలేదు. ప్రభుత్వ సారథిపైనే ఖచ్చితంగా ఇది పోతుంది అంటే ఏ కోణంలో చూసుకున్నా కానీ. సో ఎట్లా చూడొచ్చు ఇది? కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నప్పుడు పీసీసీ అనేటువంటిది ఒక డమ్మీ. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కానీ లేకపోతే ఎప్పుడు చూసినా కానీ ముఖ్యమంత్రి సుపీరియర్. పేరుకి మేమిద్దరం కలిసి పనిచేస్తున్నాము, లేకపోతే నేనంతో పిసిసి అధ్యక్షుడు అంతా అని చెప్పేసి పైకి చెప్పుకోవచ్చు. కానీ ప్రతి పిసిసి మీరు ఉమ్మడి రాష్ట్రంలో కూడా చూడండి, పిసిసి అనేటువంటిది డమ్మీ. ముఖ్యమంత్రి సర్వాధికారి, ముఖ్యమంత్రికి అనుగుణంగా ఉంటారా లేదా అనేటువంటిదే గీట్రాయి. ఆ విధంగా ఎక్కడో బలమైన కర్ణాటక లాంటి 2 శక్తులు ఉంటే తప్ప ఇక్కడ అటువంటి పరిస్థితి లేదు కదా. అందుకనే ఇప్పుడు ఈవెన్ కర్ణాటకలో కూడా ఎవరిది పై చేయిగా ఉందంటే డికే శివకుమార్దే పై చేయిగా మారింది కదా అంతిమంగా. ఎవరు డబ్బు, ఎవరు కండబలం, సంఘటిత శక్తి ఎవరికి ఉంటే వాళ్ళదే అవుతుంది. ఇక్కడ కూడా అక్కడ క్యాస్ట్ ఈక్వేషన్స్ ఉన్నాయిలేండి. కాస్ట్ ఈక్వేషన్స్ ఉన్నాయి, 2 డబ్బు కూడా ఉంది కదా. డబ్బు, కాస్ట్ ఈక్వేషన్స్ అన్ని ఉన్నాయి అక్కడ. ఇక్కడ కూడా కాస్ట్ ఈక్వేషన్స్ అని ఇక్కడ మనం పూర్తిగా చెప్పలేం. కానీ ఇక్కడ ఉన్నటువంటి సామాజిక పరిస్థితుల్లో
ర్యాలీ చేయగలిగినటువంటి నాయకుడు. లేకపోతే రేవంత్ రెడ్డి ఎట్లా అవుతాడు? ర్యాలీ చేయగలిగినటువంటి నాయకత్వ లక్షణాలు ఉండబట్టే కదా అతనికి అధికారం వచ్చింది. మిగిలినటువంటి వాళ్ళు అంత డేరింగ్ డాషింగ్ గా ఏదైనా కానీ ఢీకొనేటువంటి సత్తా ఉన్నటువంటి వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసుకోలేదు. వాళ్ళు కూడా ఉంటే ఉండొచ్చు. ఇప్పుడు కోమటిరెడ్డి బ్రదర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బుతోటి లేకపోతే ఇంకోటి చేయొచ్చు. కానీ వాళ్ళకు ఉండేటువంటి మైనస్ పాయింట్స్, మరి రాజగోపాల్ రెడ్డి అటు ఇటు మారటం, ఇవన్నీ కూడా మైనస్ పాయింట్స్. ఇవన్నీ చూసినప్పుడు ప్లస్ పాయింట్స్ ఉన్నాయి కనుక రేవంత్ రెడ్డి, మరి అటువంటి రేవంత్ రెడ్డి 2034 వరకు తానే ఉంటానని చెప్పేసి చెప్పుకున్నాయంటే అందుకు అవసరమైనటువంటి తన మద్దతుదారులని కూడగట్టుకునేటువంటి ప్రయత్నం లేకుండా ఎట్లా ఉంటది? ఖచ్చితంగా ఉంటది. సరే, అంటే కాన్ఫిడెన్స్ చూపించాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది అనుకోండి. మరి ఖచ్చితంగా ఓడిపోతామని చెప్పేసి ఎవరు అనుకోరేమో. బట్ సార్, పాయింట్ ఏంటంటే ఈ మధ్య కాలంలో చాలా రోజుల నుంచి చూస్తున్నాం. కోర్స్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఒక 6-7 నెలల తర్వాత ఎప్పుడైతే పార్టీ ఫిరాయింపులు జరిగినాయో అప్పటి నుంచి కంటిన్యూస్ ఒకదాని తర్వాత ఒకటి ఎపిసోడ్ నడుస్తూనే ఉంది. సో ప్రభుత్వ పథకాల మీద, సంక్షేమ పథకాల మీద ప్రచారం చేయాల్సింది పోయి, ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి మీద ప్రచారం చేయాల్సింది పోయి ఎప్పటికప్పుడు డిఫెన్స్లో పడిపోతుంది. ఎప్పటికప్పుడు డిఫెండ్ చేసుకునేటువంటి పరిస్థితుల్లోనే కాంగ్రెస్ పార్టీ పోతుంది. అయితే సొంత పార్టీలో జరుగుతున్నటువంటి పంచాయతీలు గాంధీ భవన్కు చేరుకోవడం, ముఖ్యమంత్రి దగ్గర చేరుకోవడం, లేదంటే కనుక ప్రతిపక్షం నుంచి రోజుకి ఏదో ఒక విధంగా డిఫెండ్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది. సో ఇట్లాంటి పరిస్థితుల్లో మీనాక్షి నటరాజన్ కూడా ఈ మధ్య గతంలో ఎంపీలతో భేటీ అయింది, ఆ తర్వాత డీసీసీలతో భేటీ అయింది, మళ్ళీ నిన్న కాక మొన్న కూడా డీసీసీలతో భేటీ అయింది. సో ఎంత ఏం చేసినా కానీ కాంగ్రెస్ పార్టీని గాడిన పెట్టలేకపోతున్నారు. సో ఇంకా ముందుకు ఎట్లా వెళ్ళబోతున్నారు? రాబోయే ఎలక్షన్స్ని ఎదుర్కోవడం అంత ఈజీయా ఇట్లాంటి పరిస్థితుల్లో? ఇప్పుడు సూపర్ 6 విషయానికి వస్తే 6 గ్యారెంటీలు కొన్నింటిని అమలు జరిపారు. ముఖ్యమైనటువంటి వాటి జోలికి ఇంకా వెళ్ళలేదు. అవును. వాటిని అమలు జరిపేటువంటి స్థితి ఉన్నదా లేదా అంటే ఇప్పుడున్నటువంటి ఆర్థిక పరిస్థితులు వాటిని చూసినప్పుడు అలాంటి స్థితిలో రేవంత్ రెడ్డి సర్కార్ లేదు అన్నది స్పష్టం. అదే సమయంలో తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, ఆ నిర్ణయాలన్నీ కూడా వివాదాస్పదం అవుతున్నాయి. ఇప్పుడు హిల్ట్ భూములు కావచ్చు, లేకపోతే హైడ్రా వ్యవహరిస్తున్నటువంటి తీరుతెన్నులు కావచ్చు, ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి 22A భూములు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రభుత్వాన్ని ఒక విధంగా చెప్పాలంటే ఇరకాటంలో పెడుతున్నప్పుడు మరి విజయాల గురించి చెప్పంటే ఏం చెప్తారు ఏ నాయకుడైనా? వీటికి సమాధానం చెప్పుకోవాలా, లేకపోతే విజయాల గురించి ప్రచారం చేయాలా? అది కదా సమస్య. 2 తెలుగు రాష్ట్రాల్లో అదే సమస్య. సూపర్ 6 ఎక్కడైతే ఫెయిల్ అయిందో, లేకపోతే వాటిని అమలు జరపడానికి అవసరమైన ఆర్థిక శక్తి లేదో, మరి ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఈ కళ్యాణ లక్ష్మి, ఈద్ ముబారక్ కళ్యాణ లక్ష్మి ఉంది. మరి దాని మీద లోపల ఏం జరిగింది అనేటువంటి మనకి ఇంకా తెలియదు. కానీ అఫిడవిట్ వేయాలి కదా గవర్నమెంట్ వైఖరి. ఎందుకని తెలియజేయలేదంటే ఎవరైనా చెప్పారు ఇంతవరకు సరైనటువంటి సమాధానం? మేము అమలు జరుపుతాము, రాబోయే రోజుల్లో మేము ఇస్తాము, అది ఇది ఆ కబుర్లు వేరు. అసలు మీరు చేయాల్సినటువంటి సమయంలో రిట్ వేయాలి, రిట్కి సమాధానం ఇవ్వాల్సిన సమయంలో ఇవ్వకుండా ఇప్పుడు మరి బీఆర్ఎస్ దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుంది కదా. ఖచ్చితంగా. అందుకని ఈ ఎఫెన్స్ కి ఉండాల్సినటువంటి వాళ్ళు డిఫెన్స్ లో పడిపోతున్నటువంటి స్థితి ఈ 32 నెలల్లో మనకి కనిపిస్తా ఉంది. రాబోయే రోజుల్లో ఇంకా అది కనుక పెరిగేట్లయితే గుక్క తిప్పుకోకుండా బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు దాడి చేసేటువంటి అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా కాదు, ఏకంగా బహిర్గతంగానే గొడవలతో సతమతమవుతోంది. సో సొంత పార్టీలో గొడవలతో కాంగ్రెస్ పార్టీ ఒక డిఫెన్స్లోకి వెళ్ళిపోతుంది. వీటిని దారిన ఎలా పెట్టబోతున్నారు, ఎలా గాడిన పెట్టబోతున్నారు, ఏ జిల్లాకు చూసుకున్నా ఇట్లాంటి వర్గ విభేదాలతోనే కాంగ్రెస్ పార్టీ సతమతమవుతుంది. అటు ఆదిలాబాద్ మొదలు ఇటు హైదరాబాద్ వరకు, అటు నల్లగొండ నుంచి ఇటు మహబూబ్ నగర్ కానీ అటు వరంగల్ కానీ ప్రతి జిల్లాలో ఇట్లాంటి పంచాయతీలతోనే కాంగ్రెస్ పార్టీ సతమతమవుతుంది. బట్ ఇవి ఎప్పుడు సద్దుమణుగుతాయి, ఎప్పుడు దారిలోకి వస్తాయి, అసలు వస్తాయా రావా అన్నది కూడా క్వశ్చన్ మార్కే కనిపిస్తోంది. చూద్దాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అవుతాయి. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.